మాకు నారాయణ సార్ గారు నెల్లూరుకు రావాలని మేము కోరుకుంటున్నాము. సారు మాకు వస్తే పనులు అన్ని అభివృద్ధి పనులు అయితే అన్ని పనులు బాగా జరుగుతాయి. ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి 40-50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ అప్పుడు సారే అందరూ టీడీపీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే అందరూ వచ్చి ఈ ఏరియాలో అన్ని పనులు చేయడం జరిగింది. కాలువలు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి పెన్షన్లు అయితే ఏమి. మేము మావిడాల మధు గారి ద్వారా మేము మా వార్డు 4వ వార్డు పెన్షన్లు పెడితే పెన్షన్లు మేము పెట్టినవి కూడా బోర్డు తీసేశారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు, సచివాలయం ద్వారా. అందుకని మాకు ఈసారి నారాయణ సార్ గారు నెల్లూరుకి రావాలి. మేము గెలిపించుకుంటాం సార్ని. మేము ఆల్రెడీ ఆయన కోసం మేము వార్డులో మేము కష్టపడి పనిచేస్తున్నాం. మేము ఆయన మాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు 2024లో మాకు ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆరోగ్యంగా ఉండాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆయన పోయినసారి మాకు రేషన్ కార్డులు అయితేమి, పెన్షన్లు అయితేమి, ఇంటికి కొత్తగా లేని వాళ్ళకి కరెంటు మీటర్లు అయితేమి, ఇళ్లకైతేమి, కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకైతేమి, ఇళ్లకు డబ్బులు అయితేమి ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ఇప్పుడు అభివృద్ధి పనులు లేవు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేయటల్లా. కాకపోతే జనాలకు డబ్బులు వేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చినందువల్ల జనాలను సోమరిపోతులు చేయటం తప్పనిచ్చి అభివృద్ధి పనులు ఏం లేవు. ఈసారి నెల్లూరు నుంచి ఎవరు అధికారంలో వస్తారనుకుంటున్నారు? మాకు నారాయణ సార్ గారు వస్తారు. నారాయణ సార్ గారు తప్పకుండా మేము గెలిపించుకుంటాం, తీసుకొచ్చుకుంటాం. ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి పోయి ఆయనకు ఓట్లు ఏమని అడుగుతాము. ఈసారి నెల్లూరు గెలుస్తాడు. ఈ రోడ్లు చూస్తున్నాం, మనం నించున్న రోడ్లు ఎవరు ప్రభుత్వ హయాంలో చేశారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు. రోడ్డు పనులు, అభివృద్ధి పని అయితే ఒక్కటి జరగల. వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. కాదండి, 200 యూనిట్లు కరెంట్ వస్తే మేము పెన్షన్లు ఉండవా? చాలా తప్పు పని చేస్తున్నారు. సార్ ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు అన్ని తీసేశారు. 2024లో మేము ఆయన రప్పించుకుంటాం. ఆయన మాకు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఒక 2 సంవత్సరాల క్రితం నాకు గుండె నొప్పి వచ్చింది. నాకు గుండె నొప్పి వస్తే శోభారాణి మేడం గారని, ఆ మేడం ద్వారా నేను నారాయణ సార్ హాస్పిటల్కి వెళ్తే రెడ్డి భాషా గారని నన్ను ఆయన అన్ని చెకప్ చేశారు. చేస్తే ఆయన ఏమన్నారంటే, అమ్మా నీకు హార్ట్ ట్రబుల్ ఉందమ్మా, నిన్ను జాయిన్ చేసుకోవాలని అన్నారు. అంటే సరే సార్ నేను జాయిన్ అవుతానంటే, అప్పుడు నారాయణ సార్ గారు అప్పుడు అన్ని ఫ్రీగా పెట్టారు. పెట్టి నాకు యాంజియోగ్రామ్ అయితేవి, మందులు అయితేవి, టెస్టులు అయితేవి, మెడిసిన్ అయితేవి నాకు అన్ని ఉచితంగా ఇచ్చారు. నాకు అన్ని ఉచితంగా చేశారు. సార్ ఎప్పుడు బాగుండాలి. అభివృద్ధి అంటే నారాయణే, అభివృద్ధి చేయాలంటే నారాయణ సారే. నారాయణ సార్ అంటే పేదోళ్ళు.